మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్తో రైతులు అక్కడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనపడుతుంది. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, అదేవిధంగా చాలా వరకు రైతులు ఆ యూరియాని బుక్ చేసుకోవడం, అదేవిధంగా ఓటీపీలు ఇలాంటివి తెలియక ఇబ్బంది పడుతున్నారని నిన్న మిర్యాలగూడలో అదేవిధంగా చాలా చోట్ల కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ను కూడా పూర్తిగా ఎత్తివేయాలి, గతంలో లాగా యూరియాని ఇప్పించాలని కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ అధికారి ఉన్నారు. మొత్తం మీద నల్గొండ జిల్లాలో చాలా వరకు యాప్తో అక్కడక్కడ విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, యూరియా దొరకడం లేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే మొట్టమొదటిగా ఈ యాప్ గురించి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక టెక్నాలజీ సాంకేతికంగా మనము గ్రామాలకు తీసుకువెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. అట్లాంటిది యూరియా యాప్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 22 తారీఖు రోజు నుంచి అఫీషియల్గా మన నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 2 నెలలనే దాదాపుగా జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు కూడా యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలనే అంశం పబ్లిసిటీ వెళ్ళింది. దానికి అనుకూలంగానే డిసెంబర్ 22 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 3 లక్షల మంది రైతులు సుమారుగా 8.5 లక్షల బస్తాల యూరియా యాప్ ద్వారా సక్సెస్ఫుల్గా కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా యాప్ గురించి అపోహలు స్టార్టింగ్లో చాలా ఉండే రైతులందరికీ కూడా. మేము యాప్ లాంచ్ చేసినప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా గ్రామీణ స్థాయిలో రైతు వేదికలలో కానివ్వండి, ప్రతి డీలర్ పాయింట్ దగ్గర కానివ్వండి, సహకార సంఘాల దగ్గర కానివ్వండి, స్వచ్ఛందంగా వాలంటీర్ నియామకం చేయడం జరిగింది. ఒక 40 రోజులు వాలంటీర్స్ డైలీ పనిచేయడం, ప్రతి రైతుకు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేయించడం, ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసిన ప్రతి రైతుకు కూడా బుకింగ్ చేయించడం, మళ్ళీ వాళ్ళకి బస్తాలు సక్సెస్ఫుల్గా ఇప్పించడం, రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తీసుకున్న 3 లక్షల మంది రైతులు కూడా వాళ్ళకి ఎటువంటి క్యూలో నిలబడటం కానివ్వండి, అధిక ధరలు కానివ్వండి, యూరియా కోసం వెయిట్ చేయటం రోజుల తరబడి, ప్లస్ సమాచారం కూడా యూరియా ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు, అట్లాంటి అంశాలు కూడా ఉండే. యాప్ ద్వారా మన మండల పరిధిలో, మన నియోజకవర్గ పరిధిలో, జిల్లా పరిధిలో ప్రతిరోజు ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఏ డీలర్ దగ్గర ఉన్న అంశం కూడా మనకు తెలియజేస్తుంది. ట్రాన్స్పరెంట్గా అంటే ప్రతి రైతుకు కూడా యూరియా నిల్వలు తెలుస్తాయి. దాన్ని బట్టి రైతులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అంతా కూడా రైతులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా వారు ఓటీపీలు ఇలాంటి విషయంలో కూడా వారు చెప్పాలన్న గతంలో ఏంటంటే ఎన్నో సంవత్సరాల తరబడి కూడా షాప్కి వెళ్ళి యూరియా బస్తాలు కొనుగోలు చూసడం జరిగింది. ఈ యాప్తో చాలా వరకు కొంత కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు నేను లెక్కల్లో చెప్పాను, 3 లక్షల మంది రైతులు అంటే దాదాపుగా మన జిల్లాలో 5.5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు అది వానాకాలంలో అయితే ప్రతి ఎకరం కూడా సాగులోకి వస్తుంది. ఇప్పుడు యాసంగిలో ఉన్నాం కాబట్టి సగమే సాగులో ఉంది. దాదాపు 5.5 నుంచి 6 లక్షల ఎకరాలు ఇప్పుడు సాగులో ఉంది. రైతులు కూడా చాలామంది యాప్ గురించి ఓటీపీల విషయాలన్నీ కూడా రిపీటెడ్గా మనం రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. మొబైల్ ఏదైతే మనము ఈ కొత్త సాంకేతిక మొబైల్ లేకపోయినా పాత మొబైల్ ఉన్నా కూడా SMS వస్తుంది, ఐడి జనరేట్ అవుతుంది. లేదా మనము ఫోన్ నెంబర్ చెప్తే చాలు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఈ ఐడి జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకని ఈ యాప్ను తీసుకురావడం? సో ఈ యాప్ యొక్క ఉద్దేశం గత వానాకాలం కానివ్వండి, గతంలో మనము యూరియా పంపిణీ వ్యవస్థలో రైతులకి ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా, ప్రతి చిన్న సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చిన ఎరువులు ఎంతమందికి అందుతాయో తెలియదు, ఎంతమంది రైతులు ఆ రోజుకు అవసరమో తెలియదు. అంటే ప్రధానంగా క్యూలలో నిలబడటం కొన్ని సందర్భాల్లో చూసాము. తర్వాత కొన్ని ప్రదేశాలలో రాత్రి వేళల్లో కూడా మేము ప్రత్యేకంగా రైతు వేదికల్లో కూడా విక్రయాలు చేయడం జరిగింది. కొంత వానాకాలంలో మనకి కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కొంత పీక్ పీరియడ్లో కొంత తక్కువ రావటం, ఉన్న యూరియాని క్రమంగా ఇచ్చే క్రమంలో రైతులందరూ నిలబెట్టి ఇవ్వడం జరిగింది. ఈ లైన్లో నిలబడటం అనేది ప్రధానంగా రైతులకి ఇబ్బంది కలగకూడదు. మరియు బ్లాక్ మార్కెట్ అంటే కావాల్సిన రైతులు కాకుండా కొంత పెద్ద రైతులు అధిక మొత్తంలో ముందస్తుకునే పంట కాలం మొత్తాన్ని కొనుగోలు చేయటం, తర్వాత ఈ బ్లాక్ మార్కెటింగ్ కాదు, తర్వాత MRP ధరలు కూడా కొన్ని చోట్ల అధికంగా కూడా రైతులు కొనుగోలు చేస్తున్నారు. అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో MRP 266 రూపీస్ MRP, రైతు తన యాప్లో ఎక్కడైతే షాప్లో ఉందో షాప్కి వెళ్ళి బుక్ చేసుకొని నేరుగా తీసుకెళ్ళవచ్చు.
అది కూడా తన కన్వీనియంట్ టైం. ఇప్పుడు ఈరోజు బుక్ చేసుకున్నట్లయితే 24 గంటల్లో తనకు ఎక్కడ ఏ సమయంలో వీలున్నా తెచ్చుకోవచ్చు, లేదా అదనంగా ఇంకొక రోజు కూడా ఇవ్వడం జరిగింది. 48 గంటల్లో రైతు తన అన్ని సమయాలు పనులు ముగించుకొని కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది రైతులు బుక్ చేసుకుందాం అనుకున్నటువంటి ప్రతిసారి కూడా నో స్టాక్ కనపడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా వానాకాలం కానివ్వండి, యాసంగి కానివ్వండి. వానాకాలంలో ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు పీక్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో కూడా జనవరి ఫిబ్రవరి 2 నెలలు మాత్రం పీక్ పీరియడ్ ఉంటుంది. కొంత రైతులు లేట్గా వేసిన వాళ్ళకి మొదటి డోసు, ముందస్తుగా వేసిన వాళ్ళకి సెకండ్ డోసు 2 మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఒకేసారి రైతులందరికీ కూడా అవసరం ఉంటుంది. పెట్టిన ఎంత మనం స్టాక్ పెట్టినా కూడా పర్చేజెస్ అదే విధంగా అవుతుంటాయి. ఇప్పుడు మనం కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో రైతులు సాయంత్రం పూట 6 తర్వాత మాకు యాప్లో పెట్టండి సమాచారం అంటున్నారు. అదేవిధంగా రైతుల కన్వీనియంట్ కోసమే వాళ్ళు తెలియజేసిన సమయానికి పలానా 6 గంటల సమయానికి మనము యాప్లో ఈరోజు ఈ మండలంలో ఈ 4 షాపులలో తలా ఒక 20 టన్నులు 80 టన్నులు మనం ఆన్లైన్లో పెడుతున్నాం, బుక్ చేసుకొని సమాచారం ఇస్తున్నాం. సో రైతులందరికీ కూడా సమయం తెలియజేస్తున్నాము. ఆ టైంలో ఏదైనా ఓటీపీ ఇష్యూస్ వచ్చినా కూడా వ్యవసాయ విస్తరణ అధికారి ఉంటుండు, ప్రతి షాప్లో వాలంటీర్ ఉంటుండు. కాబట్టి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ బుకింగ్ సమయంలో పీక్ పీరియడ్ కాబట్టి మనం స్టార్టింగ్లో ఒకరోజు 2 రోజులు కూడా నిల్వ ఉండేవి, వారం రోజులు కూడా నిల్వ ఉండే మనకు డిసెంబర్లో. బట్ జనవరి 15 తర్వాత నుంచి ఇప్పటి వరకు క్రమంగా సమయం తగ్గుంటూ ఈ ఫిబ్రవరి నెలలో 5 నిమిషాల నుంచి 1 నిమిషం లోపు కూడా యూరియా బుకింగ్స్ అనేది అవుతున్నాయి. దాదాపుగా ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే జిల్లాలో అన్ని చోట్ల కూడా స్టాక్స్ కొంత పర్చేస్ అనేది రెగ్యులేట్ అయింది, తగ్గింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్చ్ 1 నుంచి దాదాపుగా రైతులకి ప్రతిరోజు నిల్వ ఉంటాయి. ఇప్పుడు మాత్రం పర్చేజెస్ ఎక్కువనే ఉన్నాయి. జిల్లాలో ఎలాంటి కొరత అయితే లేదు, షార్టేజ్ లేదు. మనం గత సంవత్సరం 79,000 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మాము మార్చి నెలాఖరు వరకు. ఈ రోజుకి మనం 70,000 మెట్రిక్ టన్నులు రైతులకి అందించాము. దాంట్లో ప్రధానంగా యాప్ ద్వారా 38,000 మెట్రిక్ టన్నులు, దాదాపు 3 లక్షల మంది రైతులు 8,50,000 బస్తాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు కూడా యూరియా ఖచ్చితంగా ఇప్పించాలనేది డేటాబేస్ కూడా ఉంది. కొంత ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రజెంట్గా పత్తి సాగు చేసిన రైతులకు కూడా మేము అవకాశం ఇచ్చాము. కొంత పంట లేకున్నా కూడా పర్చేజ్ కొన్ని ప్రదేశాల్లో అవుతున్నాయి. ఒక పంట బదులు ఇంకో పంటకు ఎక్కువ యూరియా బస్తాలు వచ్చే, అధికంగా యూరియా బస్తాలు వచ్చే పంటలను కూడా ఎక్కువ రైతులు బుకింగ్ చేసుకుంటున్నారు. కొంత రైతులలో అంటే అవకాశం ఉంది కాబట్టి పర్చేజ్ చేస్తున్నారు. సో రైతులు మేము ఎక్కడా తప్పు పట్టలేదు. ఎంత స్టాక్ కావాలన్నా కూడా తెచ్చి అందుబాటులో పెట్టడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, అదేవిధంగా యాప్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బందుల సమస్యలు కూడా తలెత్తే అవకాశమే లేదు. రైతులంతా కూడా చాలా వరకు వినియోగించుకుంటున్నారు. అంతా కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా సెల్ ఫోన్లు ఉన్నటువంటి పరిస్థితి. వారు ఆ సెల్ ఫోన్లు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ నెంబర్ ఇచ్చినా కానీ అక్కడ ఓటీపీ సౌకర్యం, అదేవిధంగా బుక్ చేసుకున్నటువంటి 48 గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది. రైతుల ఆ మేరకే వారికి టైమింగ్స్ కూడా అది సాయంత్రం సమయం, అదేవిధంగా వారు పెట్టవన్నటువంటి సమయానికి అందుబాటులో ఉంచుతున్నాం. ఎలాంటి కొరత లేదు. అంతా కూడా గతంలో చూసినట్లు మొత్తం క్యూ లైన్లు ఉండడం, అదేవిధంగా బ్లాక్ మార్కెట్లు వేయడం, అలాంటి వాటిని అరికట్టడానికే ఈ యాప్ని కొత్తగా ప్రవేశపెట్టడం రైతులంతా కూడా సఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నారు. జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కూడా వ్యవసాయ అధికారి శ్రవణ్ చెప్తున్నారు. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.